ఇప్పటికే సినిమాల్లో దూసుకుపోతున్నాడు. తాత రూపంతో పాటు ప్రతిభను పుణికిపుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ లో తోపు యాక్టర్. మాస్ కి బాబ్ గా ఆయన్ని అభివర్ణిస్తూ ఉంటారు. RRR తో దేశవ్యాప్తంగా తన టాలెంట్ ఏంటో చూపించిన ఎన్టీఆర్ తర్వాత దేవరతో బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టేందుకు రెడీ అవుతున్నారు. అటు బాలీవుడ్ లో వార్ 2లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇది ఎన్టీఆర్ నామ సంవత్సరం అని దర్శకుడు త్రివిక్రమ్ తో పాటు ట్రేడ్ పండితులు చెప్తున్నారు. డైలాగ్ చెప్పాలన్నా, ఎమోషన్ పండించాలన్నా, డాన్స్ చేయాలన్నా చిన్న ఎన్టీఆర్ కు కొట్టిన పిండి అంటున్నారు. సినిమాల పరంగా ఇప్పుడు పీక్ స్టేజ్ లో ఉన్నాడు తారక్. అలానే ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం కూడా ఎంతో హ్యాపీగా సాగుతోంది. ఎంతో ప్రేమించే తల్లి, ఫ్యామిలీ మొత్తాన్ని ఆప్యాయంగా చూసుకునే భార్య, చాకుల్లాంటి 2 తనయులతో ఎన్టీఆర్ చాలా సంతోషంగా ఉన్నాడు. అయితే కెరీర్ ఆరంభంలో తారక్ ఓ హీరోయిన్ ని బాగా లైక్ చేశాడు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సైతం నిర్భయంగా చెప్పేశాడు. అప్పట్లో గట్టిగానే దాని గురించి పబ్లిసిటీ చేసినట్లు వ్యాఖ్యానించాడు. అలా ఓ దగ్గర ఓ పర్సన్ అంటే ఇష్టం కలిగిందని, ఆ తర్వాత కరెక్ట్ కాదేమో అనిపించిందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. 23 ఏళ్ల వయసున్నప్పుడు అది జరిగిందని, అది అప్రస్తుతం అని తారక్ పేర్కొన్నాడు. దానివల్ల తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పుకొచ్చాడు. జీవితంలో తీసుకున్న ఏ నిర్ణయం పట్ల తాను బాధపడలేదని తారక్ వెల్లడించాడు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 100 రకాలుగా తప్పొప్పులు ఆలోచిస్తానని తెలిపాడు.